ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మిర్చి రైతులకు కష్టాలు తప్పవా? ధరలు బాగున్నాయని సంతోషపడే లోపే తామర పురుగు రూపంలో నల్లి నిలువునా ముంచేలా కనిపిస్తోంది. ఎన్ని పురుగుల మందు పిచికారీ చేసినా ఫలితం లేక పంట దిగుబడి గణనీయంగా పడిపోయింది. గత ఏడాది సగటున ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి వస్తే ఈ ఏడాది గరిష్టంగా 15 క్వింటాళ్లకు మించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ₹3,000 మామూలుగా లెక్క 20 సార్లు కొడితే 23,000 ఇప్పుడు 10 సార్లు కొట్టింది. ఇంకా 5 సార్లు కలుగు కొడతాం. ఇంకా ఈ ఏడాది కేవలం 20,000 ఎకరాల్లో మాత్రమే సాగయ్యిందే. పెట్టుబడి ఖర్చు ఎకరాకు 1.20 లక్షల నుంచి 1.50 లక్షల వరకు పెరిగింది. క్వింటా మిర్చి ధర 20,000 నుంచి 30,000కు పలుకుతోంది. దీంతో ఆదాయం బాగానే సమకూరుతుందనుకుంటే నల్లి పురుగు దెబ్బ కొట్టిందని రైతులు వాపోతున్నారు. మిరప 3 ఎకరాలు మిరప వేసిన, అందులో తామర నల్లి ఇది 4 సంవత్సరాల నుంచి బాగా వస్తుంది. దీనికి ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా కొంచెం మందులు ఏమన్నా మంచి కనిపెట్టి మంచి ఇవ్వగలిగితే కొడుతున్నాను. అదిగా పైగా రెండోది రేటు కూడా ఏం లేదు. దీనికి గమనించి మీరు కాస్త మాకు ఉపశమనం ఇస్తే మేము కొంచెము కోలుకుంటే దెబ్బ ఉంటుంది. దీన్ని వేయకూడదు తప్పించినా రైతులు అలవాటు పడి వేయాల్సి వస్తుంది బాగా. అందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. దానికి ఏమన్నా గవర్నమెంట్ ఏమైనా చర్య తీసుకొని ఇట్లా రేటు ఇవన్నీ చర్య తీసుకొని ఉంటే లేకుంటే మేము రైతు నిలదొక్కునే పరిస్థితి లేదు సార్. వ్యవసాయ అధికారులు నల్లి రాకుండా మామూలు గ్యాప్ మందు కొట్టాయి, కొన్ని అవి కొట్టినా కూడా ప్రేమ లేకుండా పోతుంది. వాళ్ళు తోట కాడుకొని చూసినా కానీ అది ఎవరు కంట్రోల్ కావడం లేదు. దీనికి ఏమైనా మందు ఏమైనా కల్పిస్తే కొంచెం రైతు నిలదొక్కుంటే అవకాశం ఉంటుంది. అది ప్రతిసారి రైతు ఇదే పరిస్థితి అయింది. చేద్దామంటే ఏమైనా చేద్దామని కూడా మాకేం తోసిపడి కావట్లేదు.